కొని మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుళం గాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతాను. శిల ప్రభుపాదికి జయ, శ్రీ గురుదేవ్కి జయ. హరే కృష్ణ. మనం ఈరోజు మన శ్రీకృష్ణ కథాసుతలో భర్తృహరి బిహారీ యొక్క కథను చెప్పుకోబోతున్నాం అన్నమాట. నిన్న గోపికల యొక్క కాత్యాయని వ్రతం గురించి చెప్పుకున్నాం. గోపికలు ఈ కాత్యాయని వ్రతాన్ని ఎందుకు చేశారు? మరి వైష్ణవులు దేవతార్చన చెయ్యరు కదా, మరి గోపికలు ఎందుకు చేశారు? మనందరికీ చైతన్య మహాప్రభు గోపికల అడుగుజాడలో నడుస్తూ భక్తి చేయమని చెప్పారు. మరి గోపికలు వెళ్ళి దేవతార్చన ఎందుకు చేస్తున్నారు? అలాంటి సందేహం రావచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి ఉద్దేశాన్ని చూడమంటున్నారు ఆచార్యులు. వాడు చేసేటటువంటి పని దేనికి చేస్తున్నారు? వాళ్ళు కృష్ణుడు వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళ మన దాన ప్రాణాలన్నీ కూడా కృష్ణుడికి అర్పించేశారు. అయినా కానీ వాళ్ళు కృష్ణుడిని వాళ్ళకి భర్తగా పొందాలి అనుకుంటున్నారు. అందుకని చెప్పేసి కాత్యాయని వ్రతాన్ని చేస్తున్నారనమాట. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? కృష్ణుడిని పొందడం. అంతేకాని వాళ్ళ ఇంద్రియ సుఖం కోసమో లేకపోతే స్వర్గాధిపత్యం కోసమో వాళ్ళు ఈ పని చేయడం లేదనమాట. మరి ఈ వ్రతంలో అసలు కాత్యాయని అమ్మ కూడా ఎంత సంతోషిస్తోంది అంటే, అసలు అలాంటి గోపికల యొక్క సేవ దొరకడం ఆమెకి చాలా, వాళ్ళ సేవ చేయాలని ఆమె ఎప్పుడు ఆతృతగా ఉంటుందంట. ఎందుకు ఈ గోపికలు అందరూ కూడా ఎక్కడుంటున్నారు? గోలోకంలో ఉంటున్నారు. గోలోకంలో కృష్ణుడితో నిత్య నివాసులుగా ఉంటారు. ఎప్పుడైతే కృష్ణుడు ఈ భూలోకం పైన తన లీల చేయడానికి వచ్చాడో అప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట. మరి అలాంటి నిత్య సేవకులైనటువంటి ఆ గోపికల యొక్క సేవ చెయ్యాలి అని చెప్పేసి కాత్యాయని అమ్మకి కూడా చాలా శ్రద్ధ ఆమెకు ఉండేది అనమాట. ఆమెకి ఆ స్నేహం ఉందన్నమాట. కాకపోతే ఆమె యొక్క స్థితి మనం చెప్పుకున్నాం కదా. ఆమెమో ఆ గోపికలు ఆమెకి సేవ చేయడమే కాకుండా ఆమెను పిలుస్తున్నారు ప్రతిరోజు. మరి కృష్ణుడిని ఇవ్వగలిగే శక్తి తనకి లేదు. ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడు. ఆయన ఆజ్ఞ మేరకు ఈమె పనిచేస్తుంది. ఆమె ఇక్కట్లో పడిపోయింది పాపం. వీళ్ళు కోరే కోరికలకి ఆ భగవంతుడికి నేను మధ్యలో ఏం చేయాలో తెలియలేదని పాపం తను కూడా చివరి రోజు చాలా గట్టిగా భగవంతుడికి ప్రార్థించిందంట. స్వామి, నిన్ని కింకరురాల్ని, నిన్ని చేతిలో సేవకురాల్ని, నేనేమీ చేయలేకపోతున్నాను. ఈ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రగాఢ శ్రద్ధతోని నిన్ను పూజిస్తున్నారు. నేను ఎలా ఇవ్వగలుగుతాను మిమ్మల్ని? మీరు ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు నా యొక్క మానాన్ని మీరు కాపాడాలి. ఎందుకంటే చివరి రోజు గోపికల యొక్క భక్తిలో తీవ్రత ఎంత గాఢంగా ఉంది అంటే కాత్యాయని అమ్మ రాకుండా ఇంకా ఉండలేదు వాళ్ళ ముందుకి. మరి వచ్చి కూడా తను ఏమి చెయ్యలేనటువంటి స్థితి. అందుకని తను కూడా కృష్ణకి చాలా గట్టిగా ప్రే చేస్తుందనమాట. అందుకే కృష్ణుడు స్వయంగా వచ్చి అందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి మనోభిష్టం ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తాడనమాట.
సో మరి పొద్దున్నే వచ్చేసారు పిల్లలందరూ, ఏమి టిఫిన్ బాక్స్లు ఏమీ తెచ్చుకోలేదు. వాళ్ళు ఆ విధంగా వనంలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు రోజు చేసే పనులే ఇవి. ఇంకా అయితే ఇలానే ఒకరోజు ఏమైందంటే అలానే పొద్దున్నే వచ్చారంట. పొద్దున్నే లేసి వచ్చారు. వాళ్ళు డైలీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తెచ్చుకుంటారు. లంచ్ టైంకి యశోదమ్మ ఎవరినన్నా ఇచ్చి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికి లంచ్ బాక్స్ పంపిస్తుంది అనమాట. మరి ఆ రోజు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చుకోలేదన్నమాట. తెచ్చుకోకుండా వాళ్ళకి ఇంకే లోకం ఉందండి, ఎప్పుడూ తిరగడము, ఆడడము, వచ్చిన అసురులని చంపడము. కృష్ణుడు బలరాముడు తర్వాత ఆ వనంలో ఉన్నటువంటి పశువులని, పక్షులని, తర్వాత సెలయేళ్ళని, గోవర్ధన పర్వతాన్ని, తర్వాత అక్కడున్న యమునా జలాన్ని, అక్కడున్నటువంటి బృందావనంలో వీచేటటువంటి గాలిని, వీళ్ళందరితో వీళ్ళు లీలలు చేయడమే ఆయన యొక్క పని. ఎందుకంటే భగవంతుడు చేయాల్సిన పని ఏమీ లేదు. ఆయన ఎప్పుడు అందరితోనే ఆయన లీలా విలాసాన్ని క్రీడగా చేస్తూ ఉంటాడనమాట. ఆయన చేయాల్సిన పని ఏది లేదు. ఏదైనా కావాలంటే కంటి చూపుతో చేసేస్తాడు, చిటికతో చేయగలిగేంత శక్తి తన దగ్గర ఉంది. అందుకే తనని ఏమంటారు అంటే తనను భోగి అనేసి అంటారు. మనం ఏమనుకుంటాము, మనమే భోగి అనేసి అనుకుంటాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఎంజాయ్ చేయడం కోసమే ఉన్నాయి అని మనం అనుకుంటాం. కాకపోతే నిజానికి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క జీవి కూడా, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు భోగించడానికి మాత్రమే ఉన్నారు. ఈ విధంగా భగవంతుడి యొక్క లీలల్లో భాగమవ్వాలని, భగవంతుడికి సంతోషం కల్పించాలని ఈ గోపికలు, గోపిబాలులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆవులు, ఆ వాతావరణము, యమున, తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, పూలు, కాయలు, ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడికి ఎంజాయ్ రావాలి, కృష్ణుడికి విలాసవంతంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకనే వాళ్ళు భగవంతుడి సేవలో, భగవంతుడి ధ్యానంలో, భగవంతుడి కీర్తనలో వాళ్ళు అర్పించేసుకున్నారనమాట. మరి ఈరోజు వీళ్ళు ఏం చేశారు, బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా వచ్చేసారు. వాళ్ళు తిరుగుతూ బాగానే 12 వనాలు ఉన్నాయి. 12 వనాలు కాకుండా ఉపవనాలు కూడా ఉన్నాయి. ఆ వనాల్లో తిరుగుతూ ఉంటారనమాట. మరి ఆ వనాల్లో పొలాలు, పంటలు అవి ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు, అది అరణ్యం. బృందారణ్యం అంటే అరణ్యం, ఓన్లీ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎందుకు అంటే నంద మహారాజుకి కానీ ఆ బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైన పని ఏంటి, గోరక్షణ. మరి ఈ గోవులన్నీ గోచరణ చెయ్యాలి అంటే అరణ్యం కావాలి. అందుకే వాళ్ళు ఆ స్థలాన్ని ఎంచుకొని వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. అందుకే అంత పెద్ద స్థలం ఉందన్నమాట. అంతటా తిరుగుతూ ఈ గోచరణ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా గోవులను తీసుకొని వచ్చారు అనమాట. ఇంకా దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఈ పిల్లలందరూ కలిసి ఏ ఆపద వచ్చినా కృష్ణ బలరాములనే కదా వీళ్ళు అడిగేది. ఆ రోజంట పిల్లలందరికీ చాలా ఆకలేస్తోందంట. కృష్ణుడితో అంటున్నాడు అనమాట ఆ గోప, ఏమంటున్నాడంటే, కృష్ణ అసలు ఈరోజు నీ అసురులేమో కానీ ఆ అసురులు నా పొట్టలోకి వచ్చేసారు. నాకు ఎంతగా ఆకలేస్తుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నా. నా పొట్టలో ఉన్నటువంటి ఆకలి రాక్షసుని చంపే నాయన, నేనేం చేయాలి, నాకు చాలా విపరీతంగా ఆకలేస్తుంది అనేసి ఆ పిల్లోడు అనమాట. ఒకడు అనేసరికి అవునవును నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి అందరు పిల్లలు వాళ్ళు ఆకలిగా ఉన్నారు వాళ్ళు చెప్తారనమాట. చెప్తే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి ఏమైనా అరేంజ్ అవుతుందా అని చెప్పేసి చూస్తాడనమాట. అలా చూడగానే దగ్గరలో నుంచి పొగలు వస్తున్నాయి. ఆ వనంలో నుంచి పొగలు పైకి వెళ్ళడాన్ని కనిపించిందనమాట. కనిపిస్తే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట వీళ్ళందరితో, చూడండి మీరు కంగారు పడొద్దు, ఏర్పాటు అయిపోయింది. అక్కడ పొగ వస్తుంది కదా, ఆ పొగ ఎందుకు వస్తుంది తెలుసా, అక్కడ చతుర్వేద బ్రాహ్మణులు ఉన్నారు. ఆ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే యజ్ఞం చేస్తున్నారు. ఆ పొగను చూస్తే ఆల్మోస్ట్ పూర్ణాహుతి వరకు వచ్చేసింది. ఇంక ఇప్పుడు వాళ్ళు పూర్ణాహుతి అయిపోయిన తర్వాత మంచిగా నైవేద్యాలు పెట్టి అందరూ తినేస్తారు. పెద్ద బండారనే ఉంటుంది వాళ్ళ దగ్గర, రకరకాలుగా వండే ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి అడగండి అనేసి చెప్తారనమాట. ఇంకేమంటాడంటే కృష్ణుడు, ఒకవేళ అది ఇంకా యజ్ఞం కంప్లీట్ అవ్వకున్నా కానీ వాళ్ళు చేసేటటువంటి యజ్ఞం ఎలాంటిది అంటే అంటే డిస్టర్బ్ వాళ్ళు చేసేటటువంటి యజ్ఞం పేరు మర్చిపోయా సడన్గా. వాళ్ళు చేసేటటువంటి యజ్ఞము
వాళ్ళు మధ్యలో ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అలాంటి యజ్ఞాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఎవరైతే ఈ తామసిక యజ్ఞం చేస్తారో ఈ తామసిక యజ్ఞం చేసే వాళ్ళంట మధ్యలో ఏమి ఆహార పానీయాలని స్వీకరించారంట. ఆ విధంగా ఇది అలాంటి యజ్ఞం కాదు, మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు అనేసి కృష్ణుడు చెప్తాడనమాట. అక్కడికి వెళ్ళి నా పేరు ఇంకా బలరాముడి పేరు చెప్పండి అనేసి చెప్తాడనమాట. యజ్ఞం పేరు అందుకు ఇలా మర్చిపోయాను. అంగీరస యాగం చేస్తున్నారంట. వాళ్ళు అంగీరస యాగం చేస్తున్నారు. సో ఆ యాగానికి అలాంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు, మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు పెడతారు, తీసుకోండి అనేసి చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి పిల్లలందరూ వెళ్తారనమాట. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా ప్రార్థిస్తారు. మేము గోపబాలులము, గోవులను తీసుకొని వృందారణ్యంలో తిరుగుతూ చాలా లోపలికి వచ్చేసాము, మాకు చాలా ఆకలేస్తుంది, మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు పెట్టండి అని చెప్పేసి అడుగుతారనమాట. అయినా వాళ్ళు పట్టించుకోరు, అసలు చూసి చూడనట్టుగా ఉంటారు, వినరు. అరే సరే మరి వీళ్ళు వింటలేరు కదా అని చెప్పేసి మళ్ళీ దండవత్ ప్రణామాలు చేస్తారంట పిల్లలు. దండవత్ ప్రణామాలు చేసి మేము ఇలా వచ్చాము, మాతో పాటుగా మీరు చేసేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఈ యజ్ఞానికి భోక్త అయినటువంటి శ్రీహరి తనే కృష్ణ బలరాములు ఇద్దరు మాతో ఈ వనంలో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళతో మేము ఉన్నాము, మా అందరికీ ఆకలిస్తుంది, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని మాకు ఇవ్వండి, మేము తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారంట. అయినా కానీ ఈ బ్రాహ్మణులు ఏమనుకుంటున్నారంటే మేము పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉండి మేము యజ్ఞం చేస్తున్నాము, ఇప్పుడు మేము వీళ్ళకి పెట్టాలా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు బహుశా. అందుకని చెప్పేసి చూసి చూడనట్టుగా విననట్టుగా ఉంటారనమాట. అంటే మధ్యలో యజ్ఞం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటారు అనే విషయము ఈ పిల్లలు ముందే ఆల్రెడీ కృష్ణుడి సాంగత్యంలో ఉన్నారు కదా. వాళ్ళు ఏంటి, ఎవరైతే ఈ చతుర్వేదాలు చదువుతారో వాళ్ళకు మాత్రమే తెలుసు ఈ విధంగా ఈ యజ్ఞంలో ఈ రూల్స్ ఉంటాయి, ఆ రెగ్యులేషన్స్ ఉంటాయని. కానీ కృష్ణుడు వాళ్ళకి చెప్పి పంపించాడు కాబట్టి ఎలాంటి అంటే మీరు చేసేటటువంటి యజ్ఞము మీరు మాకు ఇచ్చినంత మాత్రంలో మీకు ఏమీ డిస్టర్బ్ అవ్వదు అన్న విషయాన్ని కూడా ఈ పిల్లలు వాళ్ళకి చెప్తారనమాట. అంటే బ్రాహ్మణులకు మాత్రమే సకల ధర్మాలు శాస్త్రాలు అన్నీ తెలుసు అనేసి అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ ఆవులను తోలుకునేటువంటి పిల్లలు వస్తే వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా కాకుండా వాళ్ళు అన్నీ తెలిసినట్టుగా కృష్ణుడు వాళ్ళని ట్రైన్ చేసి పంపించాడనమాట. ఆ విధంగా వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. కానీ వాళ్ళు ఏంటంటే విననట్టుగా ఉంటారనమాట. చాలా పాపం వాళ్ళందరూ చాలా నమ్రతతోని వాళ్ళు ప్రణామాలు అర్పించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారనమాట. కాకపోతే వీళ్ళు ఎవరైతే ఈ చతుర్వేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ అంగీరస యాగం చేస్తున్నారు. దేనికంటే స్వర్గలోకానికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. దేహాత్మ భావనలో ఉన్నారు వాళ్ళు. దేవాది దేవుణ్ణి అసలు అన్ని వేదాలు చదివిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ దేవాది దేవుడు ఎవరు, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆయనకి నాకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, నేను ఆయనకి ఏ విధంగా శరణాగతి పొందాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కానీ వేదాలు చదివినా కూడా ఆ విషయాన్ని తెలుసుకోకపోతే అది ఏమవుతుంది, అది బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారు అంటే వాళ్ళు దేహాత్మ బుద్ధిలో ఉన్నారు. అందుకనే వాళ్ళు వీళ్ళందరూ దేవదేవుడితో ఉన్నటువంటి సహచరులైనా కానీ వాళ్ళని పట్టించుకోలేదన్నమాట. అలా అని చెప్పి లేదని కూడా వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదన్నమాట. ఎంతసేపు పిల్లలు అక్కడే ఉండి రిక్వెస్ట్ చేస్తారు చెప్పండి. ఇంకా మనం ఉలకను పలకకపోతే ఏం చేస్తారు, అక్కడి నుంచి చాయి చప్పుడు లేకుండా వెళ్ళిపోతారు. ఆ విధంగా పిల్లలు ఏం చేశారు, ఇంకా బ్రాహ్మణులను రిక్వెస్ట్ చేసినంతసేపు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఏమి సమాధానం ఇవ్వకపోయేసరికి ఈ పిల్లలందరూ కలిసి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారనమాట. ఇంకా అలసిపోయారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏంటి కృష్ణ నువ్వు ఏం చేసావు, అక్కడికి వెళ్తే రకరకాల భోజనం ఉంటుంది అని చెప్పావు, బండారానే ఉంటుంది అని చెప్పావు అనేసి అంటే అక్కడ పోయి మేము ఏం రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, చూసి చూడనట్టుగా ఉన్నారు, విననట్టుగా ఉన్నారు అనేసి అంటే అప్పుడు కృష్ణుడు ఇవంతా విని ఒక చిరునవ్వు నవ్వి ఓ సారీ మీరు రాంగ్ ప్లేస్కి వెళ్ళారు అనేసి అంటాడనమాట. ఏంటి నువ్వే కదా చెప్పావు అక్కడ యజ్ఞం అవుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పావు కదా అంటే
కరెక్టే, యజ్ఞం అవుతుంది. కాకపోతే మీరు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళకుండా ఆ బ్రాహ్మణ పత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉన్న పలంగా అన్నింటినీ మీకు అర్పించేవాళ్ళు అనేసి అంటాడనమాట. సరేలే, ఇప్పుడు నువ్వు చెప్తేనే మేము అంత దూరం వెళ్ళి రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు ఉలకను పలకలేదు. ఇప్పుడు వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్తే వాళ్ళేమి ఇస్తారు, వాళ్ళు ఏమి ఇవ్వరు అనేసి అంటున్నారనమాట. మేము ఆకలితో ఇంకా అలసిపోయాము అనేసి అంటున్నారనమాట. ఇంకా అనగానే కాదు, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, వాళ్ళు నా పట్ల చాలా శరణాగతితో ఉంటారు వాళ్ళు. అందుకే నువ్వేం చేస్తావు, వాళ్ళకి నేనంటే చాలా అమితమైన అనురాగం. అందుకే మీరందరూ వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎలా, వెనుక నుంచి వెళ్ళండి. వీళ్ళందరూ ఇక్కడ ముందు చేస్తున్నారు కదా, అప్పటికి అంతా బండారా అంతా ప్రిపరేషన్ అయిపోయింది. రకరకాల అన్నాలు, పాయసాలు, తర్వాత కేకులు, కచోరీలు, జలేబీలు, అదేంటి కోవా మావా అన్నీ రెడీ చేశారంట. ఇంకా పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణులందరూ కూర్చొని పెద్ద ఫీస్ట్ ఆరగించబోతున్నారు. పాపం పొద్దున్నుంచి వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు. మరి ఈ బ్రాహ్మణులందరూ అడవిలోకి వచ్చి యజ్ఞం ఎందుకు చేస్తున్నారంట అంటే, అసురరాజు అయిన కంసుడు ఉన్నాడు. ఈ కంసుడు ఏంటి అంటే, రాజ్యంలో ఎవరు ఇటువంటి ధర్మపరమైన కార్యాలు చెయ్యొద్దు అనే నిబంధన పెట్టాడు. మరి పాపం ఈ ఎవరైతే ఈ చతుర్వేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు నిత్య అగ్నిహోత్రం చేసేవాళ్ళు. మరి అలాంటప్పుడు చేయకుండా ఎలా ఉంటారు? అందుకని చెప్పేసి కంసుడికి తెలియకుండా ఈ విధంగా అరణ్యంలోకి వచ్చి వాళ్ళు యాగాలు చేసేవాళ్ళు అనమాట. వచ్చేటప్పుడు వాళ్ళతో పాటుగా అంతా సంబరాలు సామాగ్రి అన్నీ తెచ్చుకొని వాళ్ళు అలా ప్రిపరేషన్ చేసి అర్పించుకొని మళ్ళీ తిని వాళ్ళు ఆ విధంగా చప్పుడు లేకుండా వాళ్ళు ఆ యజ్ఞాలన్నీ చేసుకునే వాళ్ళు అనమాట. ఇక వీళ్ళు తిందామని ఇక్కడ నుంచి పిలుస్తారనమాట. వాళ్ళ భార్యలని కేకేస్తారనమాట. రెడీ అయిపోయిందా అంటే వాళ్ళంతటా అంతా రెడీ అయిపోయింది, ఇంకా మేము జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వాళ్ళు అలంకరించుకొని ప్లేట్ సర్దుకొని తీసుకొని రావడమే ఇంకా లాస్ట్ బాకీ ఉందన్నమాట. ఇక సరే అని చెప్పేసి వీళ్ళు లాస్ట్ మూమెంట్లో ఉన్నారు. ఇంకా పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వెనక నుంచి ఎక్కడైతే బ్రాహ్మణ పత్నులు ఉన్నారో అక్కడికి వచ్చారనమాట. పిల్లలు వచ్చేసరికి ఈ బ్రాహ్మణ పత్నులు మంచిగా పట్టు వస్త్రాలు కట్టుకొని హాయిగా మంచిగా నగలు వేసుకొని తీరిగ్గా అలంకరించుకొని కూర్చొని ఉన్నారంట వాళ్ళందరూ. ఈ పిల్లలందరూ వచ్చి వినయంతో వాళ్ళకి నమస్కరించి చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, ఈ దగ్గరలోనే ఇంకా కృష్ణుడు సంకర్షణుడు ఇద్దరు కూడా తిరుగుతూ ఉన్నారు, మేము వాళ్ళ యొక్క స్నేహితులము, ఆకలితో ఉన్నాము, మాకు అన్నం పెట్టండి అని చెప్పేసి అడుగుతారనమాట. అలా అడగడంతో అసలు ఎప్పుడైతే కృష్ణ బలరాములు ఇక్కడే ఉన్నారు అన్న పదం విన్నారో దబక్కన లేసారంట. అసలు ఉన్న పలంగా లేసారంట. ఎందుకు అంటే భగవంతుడి యొక్క కీర్తనని, భగవంతుడి యొక్క లీలా శ్రవణాన్ని వాళ్ళు ఎంతగా చేశారు అంటే వాళ్ళ యొక్క మనసు, తనువు, ప్రాణాలు అన్నీ కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితంగా ఉన్నారన్నమాట వాళ్ళు. ఇప్పుడు అలాంటి కృష్ణుడు వచ్చాడు అంటే ఆయనను దర్శనం చేసుకోకుండా ఏ విధంగా ఉండగలుగుతారు వాళ్ళు? మరి వీళ్ళేంటి, వీళ్ళు మధురాలో ఉంటారే, బ్రాహ్మణ పత్నులే, వీళ్ళు ఎప్పుడు కృష్ణుని చూశారు అంటే వీళ్ళు ఇప్పటివరకు కృష్ణుని చూడలేదు. ఎప్పుడు ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పాలు, వెన్న, నెయ్యి అమ్ముకోవడానికి మథురాకు వెళ్తారే. మథురాకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, పాలమ్మ, పెరుగమ్మ, నెయ్యమ్మ అని అమ్ముతున్నారా? కాదు, గోవింద, దామోదర, మాధవ అంటూ గోవింద, దామోదర, మాధవ అంటూ అమ్ముతున్నారంట వాళ్ళందరూ. ఏంటి నువ్వు ఇలా ఏం చేస్తున్నావు, ఎవరి పాట పాడుతున్నావు, ఎవరి నామం చెప్తున్నావు అని వీళ్ళందరూ అడిగితే వాళ్ళంట అక్కడ కూర్చొని తీరిగ్గా కృష్ణుడు చేసి ఉన్నటువంటి లీలల్ని ప్రతి ఒక్క ఏమంటారు అణువణువు క్షణాన్ని వాళ్ళు వర్ణించి చెప్పారంట. పూతనని ఎలా సంహరించాడు, అగాసురుడు ఎలా చనిపోయాడు, బకాసురుడు ఎలా చనిపోయాడు, తృణావర్తుడు ఎలా చనిపోయాడు, కృష్ణుడి యొక్క ప్రతి ఒక్క అంగము ఎంత కోమలంగా ఉంటుంది, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, అతను ఎలా నడుస్తాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఎలా ఉంటాడు, ప్రతి ఒక్క విషయము ఈ గోపికలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వివరించి చెప్పారంట. వాళ్ళు విన్నటువంటి ఆ శ్రవణము, భగవంతుడి యొక్క లీలా శ్రవణము, భగవంతుడి యొక్క రూపమాధురి శ్రవణము వాళ్ళు విని వాళ్ళ యొక్క తన్మయత్వంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా
కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలనే కోరిక ఎంత ప్రగాఢంగా ఉంది అంటే కృష్ణుడి దర్శనం చేసుకోవడానికి వాళ్ళు పరితపిస్తున్నారు, క్షణక్షణం పరితపిస్తున్నారు. ఆ కృష్ణుడిని చూడాలి అని ఎప్పుడు విరహంలో ఉంటారనమాట. మరి అలాంటి హృదయంలో అంత కోరిక కలిగినటువంటి వాళ్ళకి ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది. ఆ పిల్లలు చెప్పారు కదా, వెంటనే లేచి ఆ బుట్టల్లో వాళ్ళు వండిన పదార్థాలన్నీ, అన్నాలు, పాయసాలు, చతుర్విధ ఫల భక్ష్యాలు అనమాట, అన్నీ కూడా అంటే త్రాగేటివి, తినేటివి, చప్పరించేటివి అన్నీ కూడా ఆ బుట్టల్లో సర్దేసుకొని గబగబా 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 పరిగెత్తుతున్నారంట. అంతలోకే ఒక ఆవిడ అంటుందంట, నువ్వు వస్తే రా, లేకపోతే లేదే, నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పరుగు తీస్తున్నట్టు. ఏంటి రాకపోవడం ఏంటి, నేను ఇక్కడుండి ఏం చేస్తాను, తర్వాత చూసుకుంటాలే. అప్పటికి వాళ్ళ ఆయన అక్కడి నుంచి పిలుస్తూనే ఉన్నాడు, అయ్యిందా, మీరు ప్లేట్ తీసుకొని రండి అనేసి పిలుస్తూనే ఉన్నారు. భర్తలు పిలిచినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేరండి. ఆ బుట్టల్లో అవి పెట్టుకొని పరుగులు తీస్తూ ఉన్నారనమాట. అంతలోకే భార్యలు పలకకపోయేసరికి ప్లేట్ ఇంకా అంటే నివేదనకి ఏమి బోగా తీసుకొని రాకపోయేసరికి ఈ బ్రాహ్మణులందరూ వచ్చారంట. వచ్చి పెళ్ళాలని పిలుస్తున్నారు. ఏంటి మీరు అసలు ఉలకట్లేదు, పలకట్లేదు, ఈ వండిన పదార్థాలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అసలు ఎటుపోతున్నారు అని చెప్పేసి తిట్టేస్తున్నారు, అరిచేస్తూ ఉన్నారనమాట. అంతలోకే ఒక బ్రాహ్మణుడంట పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఆవిడ యొక్క జడను పట్టేసుకున్నాడంట. అసలు ఇంకా ఆ జడను పట్టుకుంటే ఆమె అక్కడే ఆగిపోయిందంట. కానీ ఆమె శరీరం అక్కడ ఆగిపోయింది, కానీ ఆమె ఆత్మ మాత్రం వెళ్ళిపోయింది కృష్ణుడు దర్శనం చేసుకోవడం కోసం. ఉన్న పలంగా ఏంటి నువ్వు ఇలా పరుగులు తీస్తున్నావు, ఆమె చేతిలో ఉన్నటువంటి అన్నము, కచోరీలు అవన్నీ పడిపోయాయి, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా, ఇవన్నీ ఎత్తు, ఇలా చేసేస్తున్నావు అనేసి అనేలోపు ఆమె కూడా డబాల్మని పడిపోతుంది అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో నేను ఎంత పని చేశాను, పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను, పోనీ ఇప్పుడన్నా కడుపు నిండా తిందామంటే ఇదేమో చచ్చిపోయింది, ఇప్పుడు దాన సంస్కారం అయిన దానికి అసలు తినకుండా ఉండాలి, ఉపవాసం చేయాలి, ఆ శౌచం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇప్పుడు అందరికీ అరిష్టం వచ్చింది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు అనమాట. అంతలోకే మిగిలిన ఈ బ్రాహ్మణ పత్నులందరూ కూడా ఇవన్నీ పట్టుకొని వెళ్తున్నారనమాట. కృష్ణుడు ఎక్కడున్నాడు, ఇంకా వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఆ క్షణం వచ్చింది. ఆ కృష్ణుడి యొక్క దర్శనం చేసుకునే ఆ క్షణం వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళ చెవులు నిండిపోయాయి, కృష్ణుడి యొక్క కథతోని చెవులు నిండిపోయాయి, ఆ కృష్ణ స్మరణతోని వాళ్ళ మనసు నిండిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళతోని భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారనమాట. ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడి యొక్క రూపము ఎంత బాగుంది అంటే, శ్యామం హిరణ్య పరిధిం వనమాల్యాబర్హ ధాతు ప్రవాల నటవేష మనువ్రతాంసే విన్యస్తహస్త వితరేణాదునామాబ్జం కర్ణోత్పలలా కపోలముఖాబ్జహాసం. ఎలా ఉందంట, శ్యామం హిరణ్య పరిధిం వనమాల్యబర్హ. ఎలా ఉన్నాడంట ఆయన రూపము, శరీరము శ్యామ రూపంలో, శ్యామ మేఘం, ఏదైతే అప్పుడే కురిచేటటువంటి మేఘం ఎలా ఉంటుంది, శ్యామ వర్ణంలో ఉంటుంది, అలాంటి వర్ణం కలిగినటువంటి దేహ ఛాయ కలిగి ఉన్నాడంట. హిరణ్య పరిధి అంటే బంగారు వర్ణంతో మెరిచేటటువంటి ఎల్లో కలర్, పసుపు వర్ణపు క్లాత్, పసుపు వర్ణపు దోతిని కట్టుకున్నాడంట. ఇంకా ఆయన మెడలో ఏముందంట, వనమాలు ఉందంట. ఆ వనంలో దొరికేటటువంటి రకరకాల పుష్పాలతో చేసినటువంటి ఆ వనమాలు ఉందంట. ఇంకా బర్హ ఏంటది, నెమలి పించం, తలలో నెమలి పించాన్ని పెట్టుకొని ఉన్నాడంట. ధాతు ప్రవాల నటవేశ మనువ్రతాంసే. ఇంకెలా ఉన్నాడు అంటే, అక్కడ ధాతువులు ఏవైతే దొరుకుతాయో ఆ ధాతువులతో కృష్ణుడి యొక్క ముఖం మీద అన్ని రంగులతో గోపి డాట్స్ అంటాం కదా, ఆ విధంగా డిజైన్ అంతా చేసి పరమ అద్భుతంగా ఉందంట ఆయన ముఖము. తర్వాత ఇంకా నటవేష అంటే హీరో లాగా ఉన్నాడనమాట. అలాంటి అతన్ని చూస్తే మాత్రం అసలు ఇంకెలా ఉన్నాడు అంటే, మనువ్రతాంసే ఆయన ఫ్రెండ్ మీద చెయ్యి పెట్టుకొని నించున్నాడంట. తర్వాత విన్యస్త హస్తమితరేణ దునామాబ్జం, ఆ రెండవ చేతిలో ఏం చేస్తున్నాడంటే అబ్జం, లోటస్ ఫ్లవర్ని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉన్నాడంట. ఒక చేనేమో ఒక ఫ్రెండ్ భుజం మీద వేసి, ఇంకో చేతిలో వయ్యారంగా నించొని లోటస్ ఫ్లవర్ చేతిలో పట్టుకొని తిప్పుతూ ఉన్నాడనమాట. కర్ణోత్పల కళ కపోల ముఖాబ్జహాసం. ఇంకేందంట, చెవులకి లిల్లీ పూలతో హ్యాంగింగ్స్ ఉన్నాయంట. తర్వాతనేమో ఫోర్ హెడ్, కపోలం ఏం చేస్తుంది అంటే కర్లీ హెయిర్స్తో తిరిగి ఉందంట. అసలు
ఎలా ఉంది అంటే అసలు ఆయన యొక్క ముఖ కమలాన్ని చూసి వీళ్ళు ఇంకా అసలు అక్కడే నించుండిపోయారు. భగవంతుడి యొక్క రూప మాధుర్యాన్ని వాళ్ళ కళ్ళతో తాగేస్తున్నారు. ఇన్ని రోజులు ఆ గోపికలు చెప్పగా చెవులతో తాగేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కళ్ళతో కృష్ణుడి యొక్క రూపాన్ని తాగేస్తున్నారనమాట. కళ్ళతో కృష్ణుడి యొక్క రూపాన్ని తాగుతూ తాగుతూ హృదయంలోనికి తీసుకొని వెళ్ళి ఆ కృష్ణుడిని కౌగలించేసుకుంటున్నారనమాట. ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క విరహ తాపం ఏదైతే ఉందో అది తీరిపోయిందాక భగవంతుడి యొక్క రూప మాధుర్యాన్ని వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. ఎంతసేపు అలానే నించొని భగవంతుడి యొక్క రూప దర్శనంలో మగ్నులైపోయారనమాట. ఇంకా కృష్ణుడు ఇంకా చాలాసేపే దర్శనం చేసుకున్నారు అని చెప్పేసి ఓ అసలు మహాభాగ్యవంతులారా, మీకు చాలా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. మీరు మా స్నేహితుల యొక్క మా యొక్క ఆకలిని తీర్చడానికి మీరు స్వయంగా ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణ పత్నులు వాళ్ళు తెచ్చినటువంటి ఏవైతే వంటలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆకు దొన్నల్లో ఆకు ప్లేట్లలో అన్నీ పెట్టి వాళ్ళందరికీ తినిపిస్తారనమాట. వాళ్ళు అలా తినేసి వాళ్ళు సంతృప్తులు అవుతారనమాట. సంతృప్తులు అయిన తర్వాత మీరు ఇంకా వెళ్ళిపోండి అనేసి చెప్తారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు మీరు వెళ్ళండి అని చెప్తారో వీళ్ళ గుండెలు బద్దలైపోయాయి. అసలు మేము ఇంకా వెళ్ళలేము, మేము అన్ని బంధాలను తెంచేసుకొని వచ్చేసాము, మా భర్తలు మమ్మల్ని ఆపుతూ ఉంటే వాళ్ళని ఎదిరించి మేము అన్నీ వదిలేసి వాళ్ళని ధిక్కరించి మేము ఇక్కడికి వచ్చేసాము. మాలో ఒక ఆమె ప్రాణాలు కూడా వదిలేసింది, అయినా కానీ మేము ఏమీ లెక్క చేయకుండా మేము మీకోసం అని చెప్పేసి ఈ విధంగా పరుగు తీసుకుంటూ వచ్చాము. మేము ఇప్పుడు వెళ్తే మా భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని స్వీకరించరు.